పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ రాణిక్రముల ఆదివారమును కొనియాడుతున్నది. నేటి నుండి మనము పవిత్ర వారములోకి ప్రవేశించబోతున్నాం. క్రీస్తు ప్రభు యొక్క శిలువ, శ్రమల, మరణ, ఉత్థానం అనే ఘట్టాన్ని ధ్యానించడానికి, పాస్కా పరమరహస్యాన్ని ధ్యానించడానికి సమాయత్తమవుతున్నా. కనుక ఈ గొప్ప పవిత్ర వారములో మనము విశ్వాసముతో, నమ్మకముతో, విధేయతతో, తగ్గింపుతో, ప్రేమతో, ఆసక్తితో, దప్పికతో, ఆనందముతో ఈ యొక్క పాస్కా పరమరహస్యాన్ని మనం ధ్యానము చేద్దాం. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా ఆనందముతో స్వాగతం ఇస్తూ ఉన్నారు. వస్త్రాలను పరిచి, కొమ్మలతో, ఖర్జూర మట్టలతో, ఒక్కొక్కరు ఆకులతో, కొమ్మలతో జేజేలు పరగటానికి సమాయత్తమవుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క ప్రదేశములో ఒక బాలుడు కూడా తను కూడా యేసు ప్రభుకు స్వాగతం ఇవ్వాలని చెప్పేసి అతను కూడా ఉవ్విళ్ళూరుతున్నాడు, తహతాలాడుతున్నాడు. కానీ అతనికి ఎంత వెతికినా ఒక కొమ్మ కానీ, ఒక ఆకు కానీ ఏమీ కూడా ఆయనకు కనపడటం లేదు, దొరకలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన చివరికి ఒక చిన్న ఎండు ఆకు ఆయనకు దొరికింది. అందరూ కూడా హోసానా, దావీదు తనయ హోసానా అని చెప్పేసి పాటలు పాడుతూ జయచేలు పలుకుతున్నారు. ఈ పిల్లవాడు తనకు దొరికినటువంటి ఒక చిన్న ఎండు ఆకును బట్టి అతడు చిన్నబుచ్చుకుంటూ ఉన్నాడు, ముందుకు రాలేకపోతున్నాడు, నిస్సహాయుడవుతున్నాడు, వెనక్కిపోతూ ఉన్నాడు, జనాలు వెనకాలకు పోతూ ఉన్నాడు. ఏమనుకుంటారని చెప్పేసి అతడు చిన్నబుచ్చు వెనక్కిపోతున్నాడు. కానీ ఒకసారి లోపల ఈ విధముగా అనుకున్నాడు, నేను దేవునికి మంచి మనస్సుతో ముందుకు వస్తున్నాను, మంచి మనస్సుతో నేను దేవునికి హోసానా చెప్పబోతున్నాను, దేవుని ఆహ్వానించబోతున్నాను. చిన్నదైతేమి నేను పెద్ద మనస్సుతో వస్తున్నాను, ప్రేమతో వస్తున్నాను, హృదయపూర్వకముగా వస్తున్నాను, ఆనందముతో వస్తున్నాను, పూర్ణ మనస్సుతో వస్తున్నానని చెప్పేసి అతడు ముందుకు వచ్చి ప్రభుకు స్వాగతాన్ని పలికాడు. యేసు ప్రభు యొక్క ఆ యొక్క చిరునవ్వును పొందుకొని గొప్ప అనుభూతిని పొందుకున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇది చిన్న ఒక సంఘటనే కావచ్చు, కానీ మనము ప్రభువును ఆహ్వానించే విషయములో పెదాలతో ఆహ్వానిస్తున్నామా, హృదయంతో ఆహ్వానిస్తున్నామా? మనసులో ఒకటి, బయట ఒక రీతిగా, హృదయములో ఒకటి, బయట ఒక రీతిగా ఉంటున్నామా? ఆనాటి ప్రజలు వస్త్రాలను పరిచారు, కొమ్మలను పట్టుకున్నారు, ఖర్జూర మట్టలను పట్టుకొని జేజేలు పలికారు. అదే నోర్లు, అదే హోసానా అని పలికినటువంటి ఆ నోర్లే, ఆ స్వరాలే సిలువ వేయండి, సిలువ వేయండి, ఈయన్ని చంపివేయండి అని చెప్పేసి పలికి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు యెరూషలేములోనికి 10 సార్లు వచ్చాడు. 11వసారి ఆయన వైభవముగా వచ్చాడు, గాడిదపై ఎక్కి వచ్చాడు, గాడిద పిల్లపై ఎక్కి వచ్చాడు, విజయ సూచకముగా ఆయన వచ్చాడు, జయశీలుడుగా వస్తున్నాడు. దేనికి ఆయన విజయముతో వస్తున్నాడు? ఎందుకు ఆయన ఈ విధముగా సిద్ధపాటుతో వస్తున్నాడు? గతములో ఆయన రహస్యముగా వచ్చాడు, గోప్యంగా వచ్చాడు, కానీ ఇప్పుడు ఆయన వైభవముగా సిద్ధపాటుతో వస్తున్నాడు. దేనికి? అపవాదిని కూర్చటానికి, అపవాది రాజ్యాన్ని కూర్చటానికి, సైతాన్ రాజ్యాన్ని కూర్చటానికి, మరణాన్ని కూర్చటానికి, అపవాది నాశనము చేయటానికి ఆయన వస్తున్నాడు. కనుక కొరింథీ రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 55వ వచనములో సెలవిచ్చిన విధముగా పౌలు గారు, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా బాధ కలిగించు నీ శక్తి ఎక్కడ? కనుక మృత్యువును, దాని కోరలను చీల్చి చెండాడటానికి ఆయన యెరూషలేము వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు
వైభవంతో రావటానికి, ఈ విధముగా సిద్ధపాటుతో రావటానికి మనకు చరిత్ర ఒకసారి చూసినట్లయితే రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే యోహు అన్నటువంటి రాజు ఆయన యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఆయన నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలందరూ కూడా ఈ రీతిగానే వస్త్రాలను పరిచి మట్టలతో, ఖర్జూర మట్టలతో, ఆకులతో ఆయనకి స్వాగతం పలికారు. కనుక మనకు పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి వైభవపేతముగా రాజులను యుద్ధ భూమి నుంచి వారు విజయంతో వచ్చినప్పుడు ఈ రీతిగా స్వాగతించటము మనం చూస్తున్నాం. మరి ఈయన ఏ యుద్ధము చేయబోతున్నాడు, ఎవరిని కూర్చోబోతున్నాడు, ఏ రాజ్యాన్ని కూర్చోబోతున్నాడు? ప్రజలు అపోహపడి ఉన్నారు. ఈయన రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేసి తనదైన రాజ్యాన్ని నెలకొల్పుతాడు, తన రాజ్యాన్ని స్థాపన చేస్తాడని చెప్పేసి ప్రజలు భావించారు. కానీ దానికి భిన్నముగా ఆయన గాడిదపై ఎక్కి వచ్చాడు. గుర్రము యుద్ధానికి గుర్తు, కానీ గాడిద శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు, సంధి చేసుకోవటానికి గుర్తు. కనుక ప్రభు గాడిదపైకి వచ్చాడు. జకరియా ప్రవక్త యొక్క ప్రవచనాలని నెరవేరుస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, సియోను కుమారి నీవు మిగుల సంతోషించుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయము, ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, ఆయన చేతయు జయశూలుడై విజయము చేయును, కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును అని జకరియా ప్రవక్త యొక్క మాటలను, ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఆయన గాడిదపైకి వచ్చాడు. కనుక సియోను కుమారి, యెరూషలేము కుమారి ఆనందనాదము చేయి, సంతోషించు, పరిగెత్తు, గెంతులు వేయి, నీ రాజు నీ చెంతకు రాబోతున్నాడు, వినమ్రుడే రాబోతున్నాడు, గాడిదపైకి రాబోతున్నాడు, విజయముతో రాబోతున్నాడు, సంతోషముతో అపవాదిని పుచ్చబోతున్నాడు, మృత్యువు నాశనము చేయబోతున్నాడు అని చెప్పేసి ప్రవచనాలను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. సంపూర్ణం చేయడానికి వస్తున్నాడు. కానీ ప్రజలు ఆయనను హోసాన్నా అని పలికారే కానీ ఆయనను రక్షకుడిగా అంగీకరించలేదు. హోసాన్నా అని పలికారు. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని నెలకొల్పుతాడని చెప్పేసి భావించారు. ఒకవేళ ఆయనను నిజముగా రక్షకుడు అని అంగీకరించినట్టయితే కనుక పౌలు గారి యొక్క మాటలను నిజం చేసేటటువంటి వారి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనము సెలవిస్తుంది, నీ నోటితో యేసు ప్రభు అని నమ్ముకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని మీ హృదయమున నీ విశ్వసించినచో నీవు రక్షింపబడతావు. నీ నోటితో ప్రభు అని, యేసు అని, రక్షకుడని ఒప్పుకొని ఆయన పాప శాపము నుండి నాశనము చేసి మరణాన్ని గెలిచి మృతుల నుండి లేవనెత్తాడని నీ హృదయాన నువ్వు ఒప్పుకున్నచో నీ రక్షింపబడతావు. హోసాన్నా, దావీదు తనయ రక్షించువాడా అని పలికినటువంటి ఆ నోర్లే, ఆ స్వరాలే, హోసాన్నా అని పలికినటువంటి, ఆ దావీదు తనయ అని పలికినటువంటి ఆ స్వరాలే సిలువ వేయండి అని పలికారు. కీర్తన గ్రంథం 118వ కీర్తన 20వ వచనములు మనకు సెలవిచ్చిన విధంగా 26వ వచనం సెలవిస్తుంది విధంగా, ప్రభు పేరిట వచ్చువాడు దీవెనబడియును గాక, ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతును అన్న మాటలను రుజువు చేసేటటువంటి వాళ్ళే, సంపూర్ణం చేసేటటువంటి వాళ్ళే. కానీ ప్రజలు ఆయనను ఈ లోక రాజుగా చూసి ఉన్నాడు. రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేసి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆయనను చూసి ఉన్నాడు. పరలోక రారాజుగా చూడలేదు, హృదయాలేని రారాజుగా ప్రజలు అంగీకరించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈనాడు ఆయన ఎందుకు గాడిదపైకి వస్తున్నాడు, గాడిద పిల్లపైకి వస్తున్నాడు? ఎవరిని విడిపించటానికి? నిన్ను నన్ను విడిపించటానికి, పాపము నుండి విడిపించటానికి, శాపము నుండి విడిపించటానికి రాజుగా రాబోతున్నాడు, సమాధానకర్తగా రాబోతున్నాడు, శాంతిదాతగా ఇక్కడికి రాబోతున్నాడు. ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, నాలోకి రాబోతున్నాడు. అందుకే జకరియా ప్రవక్త పలుకుతున్నాడు,
ఆనందించండి, సంతోషించండి. ఆయన చెంతకు రాబోతున్నాడు, జయశీలుడే రాబోతున్నాడు. మిమ్మల్ని విడిపించడానికి, మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి, అపవాదం నుండి మిమ్మల్ని విడిపించడానికి రాబోతున్నాడు. కనుక ఆనందించండి, సంతోషించండి అని చెప్పేసి ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6 నుండి 8 వచనం మనం చూసినట్లయితే, సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతం మీద సకల జాతి జనులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంసభక్షములతోనూ మధువుతోనూ కూడి ఉండును. క్రొవ్విన పశువుల మాంసముతోనూ తేరుకున్న ద్రాక్షారసముతో నిండి ఉండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును తొలగించును. సకల ప్రజలు కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద అతడు తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలోనూ తన ప్రజలు కలిగిన అవమానమును తొలగించును. ప్రభు స్వయముగా పలికిదే. సంపూర్ణము చేయనగబోతున్నాడు, విడిపించడానికి రాబోతున్నాడు. దుఃఖపు తెరను, అవమానపు తెరను, కృంగిపోయి నిరాశతో నిస్సృతో ఉన్నట్టు జీవితాలను ఆయన తొలగించడానికి రాబోతున్నాడు. ఆ యొక్క సంతోషంతో నింపడానికి రాబోతున్నాడు. మృత్యు నాశనం చేయడానికి రాబోతున్నాడు. ఆనందనాదముతో నిన్ను నింపడానికి రాబోతున్నాడు అని యెషయా ప్రవక్త పలుకుతున్నటువంటి ప్రవచనాలను సంపూర్ణము చేయటానికి వచ్చినాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఆనందించండి, సంతోషించండి. నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. కనుక సీయోను కుమారి ఆనందించు, యెరూషలేము కుమారి ఆనందించు. ఆయన నిన్ను విడిపించటానికి, ఈ లోకము నుండి, పాప శాపము నుండి, మరణము నుండి నిన్ను విడిపించటానికి ఆయన చెంతకు రాబోతున్నాడు. ఆయన స్వీకరించు, ఆయన ఆహ్వానించు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం మనం సెలవిస్తుంది. అతడు రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకొందరు. వారు సంతోషముతోనూ ప్రమోదముతోనూ వత్తురు. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోయెను. కనుక ఒక్కొక్క ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరి ఉన్నాయి. ఇక దుఃఖము విచారములన్నీ కూడా తొలగిపోయినాయి. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవి. కనుక ఆనందించు, సంతోషించు. నీ నిరీక్షణ సఫలీకృతం కాబోతుంది. నీ ఆనందం రెట్టింపు కాబోతుంది. కనుక అతడు రక్షింపబడిన వారు తిరిగి ఇంటికి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుచు సియోనును చేరుకొందురు. సియోను కుమారి ఆనందించు, సంతోషించు అని ఈ యొక్క శ్రమల దినాన, ఈ మాణిక్యముల పండుగ దినాన నిన్ను నన్ను వాక్యము ఉద్బోధిస్తోంది, బలపరుస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఆనాటి ప్రజలు యేసు ప్రభుని ఈ లోక రాజుగా ఆహ్వానించి ఉన్నాడు. ఆయన ఈ లోక రాజ్యాన్ని కూర్చేవాడిగా చూచాడు. మరి నీవే విధముగా ఆహ్వానిస్తున్నా? నీవే విధముగా ఆయన ఆహ్వానిస్తున్నా? ఏ రాజుగా నీ చెంతకు పిలుస్తూ, నీ ఇంటిలోనికి, నీ గృహంలోనికి, నీ యొక్క హృదయంలోనికి పిలుస్తూ ఉన్నావు? కనుక ఏ ఆనందము నీకున్నది? ఏ ఆనందము నువ్వు పొందుకుని ఉన్నావు? ఏ విమోచన పొందుకున్నావు? నీకు దొరికినటువంటి ఏ విమోచన బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు? ప్రభువులో ఆనందిస్తున్నావా? పౌలు గారు చెప్పిన విధంగా 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ వచనములు, ప్రభువునందు ఆనందించండి. మళ్ళా చెప్పుచున్నాను, నొక్కి వక్కాణించుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. రక్షింపబడిన వాళ్ళారా, ఎన్నుకొనబడిన వాళ్ళారా, ఆహ్వానించబడినటువంటి వాళ్ళారా, విమోచించబడినటువంటి వాళ్ళారా, ఆనందించండి, సంతోషించండి అని నీ హృదయం పలకాలి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది, నీవు రక్షించిన వారు ఆనందనాదముతో సియోనుకు తిరిగి వత్తురు. సంతోషముతో పాటలు పాడుచు వత్తురు. వారు సదా సంతోష చిత్తులగుదురు. దుఃఖ విచారములు ఇక అంతరించును. ఇవన్నీ కూడా ప్రవక్తల యొక్క ప్రవచనాలు యేసు ప్రభు యొక్క జీవితములో నెరవేరి ఉన్నాయి, సంపూర్ణమై ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దుఃఖ దినములు, ఈ విచారములన్నీ ముగిసిపోయి ఉన్నాయి, ముగియబోతున్నాయి. కనుక ఆనందించండి, సంతోషించండి అని చెప్పేసి ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా,
పరిశుద్ధ గ్రంథములో కూడా తమ యొక్క శిలువ జీవితములో, విశ్వాస ప్రయాణములో కష్టములు, శ్రమలు, ఇక్కట్లు, వేదనలు చుట్టుముట్టినప్పుడు, దుఃఖాలు వారిని చుట్టుముట్టినప్పుడు ఏ ఆనందాన్ని పొందుకున్నారు, ఏ సంతోషముతో వారు ముందుకు సాగిపోయి ఉన్నారో మనం చూసినట్లయితే, ఒకసారి హన్నా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే సాముయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనం మనం చూసినట్లయితే, హన్నా సారో టర్న్ ఇంటూ జాయ్. ఎందుకంటే ఆమె దేవుణ్ణి తన నమ్మకముగా, తన నిరీక్షణగా, తన ఆశగా తన నిరీక్షణగా నిలుపుకొని ఉన్నది. తన ఆశగా తన నిరీక్షణగా నిలుపుకున్నది. ఆనాటి ప్రజలు యేసు ప్రభువుని ఈ లోక రారాజుగా ఎంచుకొని, యూదుల రాజా హోసన్నా, హోసన్నా, దావీదు తనే హోసన్నా అని పలికినటువంటి ఆ స్వరాలే మళ్ళా వెనువెంటనే ఆయన సిలువ వేయండి అని చెప్పేసి పలికి ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, నీ దుఃఖ దినాలలో ఏ తీరుగా ఉన్నావు? నీ సంతోష దినాల్లో ఎలా ఉన్నావు? నీ నిరీక్షణలో ఎలా ఉన్నావు? ఆ నిరీక్షణ సఫలీకృతమైన అవుతున్నప్పుడు నీ ఏ తీరుగా ఉన్నావు? హన్నా దుఃఖములో ఉన్నప్పుడు, ఆమె బాధలో ఉన్నప్పుడు, ఆ దుఃఖ దినములను ఆమె పరిపూర్తి చేసుకున్న తర్వాత దేవుని యొక్క వాగ్దానాలను ఏ తీరుగా పట్టుకొని ప్రార్థన చేసిందో మనం ఒక్కసారి చూద్దాం. నా హృదయం ప్రభువునందు ఆనందిస్తున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతోషించదను, నేను శత్రువులను అపహసించదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతోషించదను. ప్రభువు వలె పరిశుద్ధుడెవడునూ లేడు, నీవు తప్ప ఇక ఏ దేవుడునూ లేడు. మన దేవుని మీద వలె ఇక ఎవరి మీదను నేను ఆధారపడను అని హన్నా పలుకుతుంది. దేవుడు ఆమె దుఃఖమును ఆనందము చేశాడు. ఆమె నిరీక్షణను చూడండి, ఆమె యొక్క ఆశను చూడండి, ఆమె యొక్క నిరీక్షణ, ఆమె యొక్క ఆశ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. ఆమె మాటలు చూడండి, ఆమె యొక్క నమ్మకం చూడండి. ఆయన తప్ప మరొకడు లేడు, నేను ఆయన మీద తప్ప ఎవరి మీద ఆధారపడను. నా రక్షణ ఆయనే, నా నిరీక్షణ ఆయనే, నా సంతోషం ఆయనే, నా ఆనందం ఆయనే. ఆయన తప్ప పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు ఈ లోకములో ఎవరు లేను అని అన్న గాఢముగా నమ్మింది. అందుకే దేవుడు ఆమె దుఃఖమును ఆనందముగా, సంతోషముగా మార్చి ఉన్నాడు. దుఃఖముతో, కన్నీటితో, వేదనతో వెదపెట్టువారు ఆనందముతో కోతలు కోయుదురు, పంటను కోసుకుందురు అన్న మాటలు హన్నా యొక్క జీవితములో జరిగింది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు నీవు నేను ప్రభువు నమ్ముకొని, ప్రభునందు విశ్వాసం ఉంచుతూ పూటకొక రీతిగా ఏ చెట్టుకు ఏ నీడకు ఆ గొడుగు పడుతూ ఉన్నామా? అవసరాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నామా? కష్టములో ఒక రీతిగా, శ్రమలో ఒక రీతిగా, పరీక్షలో ఒక రీతిగా ఉన్నామా? ఆనాటి ప్రజలు భిన్న ఆలోచనలతో, భిన్న దృక్పథాలతో, భిన్న మనస్తత్వాలతో ఉన్నారు. హోసన్నా అని పలికినటువంటి ఆ స్వరాలే సిలువ వేయండి అన్నారు. తిన్న రొట్టెలే రాళ్ళుగా మారి ఉన్నాయి, పంచిన రొట్టెలే రాళ్ళయ్యాయి. ప్రేమైన సోదరి సోదరులారా, నీవు దేవుని పట్ల ఏ దృక్పథంతో ఉన్నా, ఏ మనస్తత్వంతో ఉన్నా, ఏ ఆలోచనతో ఉన్నా, ఏ నిరీక్షణతో ఉన్నా, ఏ ఆశతో ఉన్నా, ఏ విధేయతతో ఉన్నావు? అన్న దేవుని పట్ల ఉన్నటువంటి గొప్ప నమ్మకం, ఆమెకున్నటువంటి నిరీక్షణ, ఆమెకున్న ఆశ, ఆమె యొక్క విధేయతను ఒకసారి చూడండి, ఆమెకున్న విశ్వాసాన్ని మనం చూడండి. అదే విధముగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-19 వచనాలు చూసినట్లయితే, ఆయన యొక్క కష్టాలలో, శ్రమలలో ఆనందం ఆయనకి సీక్రెట్. కష్టాల్లో, దుఃఖములో ఆయన పొందుకున్నటువంటి ఆనందం ఎలా ఉప్పొంగిపోయిందో, దుఃఖములో ఉన్నప్పుడు కానీ, కరువులో ఉన్నప్పుడు, క్షామములో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆనందాన్ని మనం చూసినట్లయితే, అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగలు కాయకుండినను, కొట్టము ఒలివు పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెల గుంపులన్నీ చచ్చిపోయినను, కొట్టములోని పశువులు నాశనమైనను,
నేను ప్రభువునందు ఆనందించెదను, సంతోషించెదను. నా రక్షకుడైన దేవుని యందు సంతోషించెదను. సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలమును వసుగును. నా పాదములకు జింక కాళ్ళకు వలె లాఘవమును వసగి నేను కొండలపై నడయాడునట్లు చేయును. ద సీక్రెట్ ఆఫ్ జాయ్ ఇన్ ఫ్యామిన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హబక్కుకు జీవితములో కరువు కాటకాల్లో, క్షామములో ఆయన పొందుకున్న ఆనందం, ప్రభువునందు ఆనందిస్తున్నాడు. ఆనాడు జకరియా ఏ విధముగా ప్రవచిస్తున్నాడు, సియోను యెరూషలేము కుమారి ఆనందనాదము చేయి, దేవుని యందు సంతోషించు. నీ దేవుని చెంతకు వస్తున్నాడు, నిన్ను విడిపించడానికి వస్తున్నాడు, నీకు విజయాన్ని తీసుకురాబోతున్నాడు, నిన్ను బంధముక్తులను చేయటానికి, పాపముక్తులను, శాపముక్తులను చేయటానికి ఆయన రాబోతున్నాడు. ఇక ప్రవచించాడు, ఎలుగెత్తి చాటాడు. ఇదే ఆనందాన్ని పొందుకున్నాడు హబక్కుకు. ఏమి అయినా, పశువులు పోయినా, పంట నాశనమైనా, ఏది జరిగినా, ఏమి వచ్చినా, యోబు ఏ విధముగా ఆయన ఇచ్చాను, ఆయనే తీసుకుని పోయాను, ఆయనకే సదాస్తుతి స్తోత్రం మహిమ కలుగుగాక అని పలికాడో, హబక్కుకు కూడా సర్వోన్నతుడైన ప్రభువునందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. కనుక ఈ శ్రమ, ఈ పరీక్ష, ఈ వేదన, ఈ లోటు, ఈ భయంకరమైనటువంటి ఈ స్థితిగతులను ఎదుర్కోవటానికి నాకు ఆయన బలాన్ని ఇస్తాడు, మనోధైర్యాన్ని ఇస్తాడు. నా పాదాలను జింక కాలవలే నాకు బలాన్ని వసుకుతాడు. నేను కొండలపై నడియాడునట్లుగా, ఎక్కునట్లుగా అలాంటి శక్తిని, బలాన్ని నాకు దయచేస్తాడని హబక్కుకు పూర్తిగా, సంపూర్ణముగా నమ్ముతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఈ ఇక్కట్ల సమయములో, శ్రమల సమయంలో, పరీక్షల సమయములో ముందున్న ఆనందము కొరకు వారు ఏ విధముగా ముందుకెళ్ళారు, శ్రమలను, హింసలను సహించి, భరించి, జయించి ఏ విధముగా ముందుకు వెళ్ళారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన యొక్క ఈ శ్రమల పాటుల ఈ వారములో మనం ధ్యానించబోతున్నాం. ప్రజలు ఏ విధముగా ఆయన స్వీకరించారు. నమ్మినటువంటి జీవితాలే నమ్మక ద్రోహం చేసి ఉన్నాయి. తను నమ్మినటువంటి శిష్యుడే నమ్మక ద్రోహం చేసి ఉన్నాడు, పట్టించి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, నీ జీవితములో ప్రభు పట్ల ఏ తీరుగా ఉన్నావు, ఏ విధముగా ఆయన ఆహ్వానిస్తున్నావు? నీ జీవితములోనికి రాజుగా, పరలోక రారాజుగా, హృదయాలనే రారాజుగా, రక్షకుడిగా, విమోచకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా? ఆయన్ను నీ హృదయ స్థాపన చేసి ఉన్నావా? ఏ రీతిగా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదే విధముగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రమలో, అవమానములో ఏ విధముగా అపోస్తులు దేవుని యందు ఏ విధముగా ఆనందించారు, దేవుని యందు ఏ విధముగా సంతోషించారో, యేసు ప్రభు శ్రమలలో, ఇక్కట్లలో ఏ రీతిగా ఆనందించాడు, ఏ విధముగా ఆయన భరించాడు, సహించాడు. ఆయన తన ముఖమును చెకుముకు రాయిగా చేసుకున్నాడు. అదే రీతిగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనమును చూసినట్టయితే, ప్రభు యేసు కొరకు మేము అవమానములు పొంద యోగ్యులమైతిమి అని సంతోషముతో ఆ విచారణ సభ నుండి వారు వెడలిపోయిరి. సంతోషముతో శ్రమలలో, ఇక్కట్ల మధ్య, అవమానాల మధ్య, హ్యూమిలియేషన్, షేమ్ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు సంతోషముతో వెళ్ళారంట. ప్రభు కొరకు ఈ శ్రమలు రావటం, ఈ అవమానం రావటం, ఈ యొక్క సిగ్గుమాలినటువంటి పనులు, సిగ్గుమాలినటువంటి కార్యములు మా జీవితములో ఈ జరగటము, భయంకరంగా మనం అవమానించటం, హింసించటము, వీటన్నిటిని కూడా మేము ఆనందముతో, సంతోషముతో ఆ విచారణ సభ నుండి, ఆ న్యాయ సభ నుండి వారు వెడలిపోయి ఉన్నారు. అదే రీతిగా శ్రమలలో, ఇక్కట్లలో, చెరసాలలో, హింసల మధ్య ఆనందించినటువంటి వారు ఉన్నారు. పౌలు, సిలాసు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 22-25 వచనాలను చూసినట్లయితే, ఆ న్యాయమూర్తులు పౌలు, సిలాసుల దుస్తులను చింపివేసిరి, వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టివేసిరి. తాళం గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి.
ఆ కొయ్య దుంగల మధ్య వారిని బంధించిరి. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవ స్తుతి గీతములను పాడుచుండగా తక్కిన ఖైదీలు వినుచుండిరి. A song of praise, thanksgiving in prison. ఆ యొక్క చెరసాలలో వారు దేవునికి స్తుతి గీతాలు పాడుతున్నారు, ఆనందనాదము చేస్తున్నారు, సంతోషిస్తున్నారు. ముందున్న బహుమానము ముందు పెట్టుకొని అవమానం లక్ష్య పెట్టకుండా సహిస్తూ భరిస్తూ 2 దుంగల మధ్య కట్టివేయబడినటువంటి వారు మోకరించి స్తుతి గీతాలు చేస్తున్నారు. చెరసాల గోడల మధ్య వారు కన్నీటితో దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తుండగా తోటి ఖైదీలు వారిని వినిచుండిరి. ప్రియమైన సహోదరి సోదరారా, యేసు ప్రభు ఈ యొక్క శ్రమల పాటుల మరణాన్ని ధ్యానించబోతున్నాం ఈ వారములో. ప్రత్యేకముగా ఈ పవిత్ర వారములో ప్రియమైన సహోదరి సోదరారా, ప్రజల యొక్క మనస్తత్వాలను, అపోస్తుల యొక్క మనస్తత్వాలను మనం ఈనాడు ధ్యానం చేయాలి. తొలి క్రైస్తవ సంఘాల యొక్క మనస్తత్వాలను మనం ధ్యానం చేయాలి. వారు ఏ తీరుగా ప్రభు పట్ల ఉన్నారు, ఆనాటి ప్రజలు ఏ తీరుగా ఉన్నారు, ఆనాటి నాయకులు ఏ తీరుగా ఉన్నారు, ఆనాటి అధికారులు ఏ తీరుగా ఉన్నారు. ఒక్కొక్కరిని మనం ధ్యానించినప్పుడు వారు ఏ రీతిగా తమ యొక్క మనస్తత్వాలను, తమ బుద్ధులను, తమ యొక్క ఆలోచనలను మార్చుకొని ఉన్నారు, ఏ తీరుగా మారి ఉన్నారు, ఏ తీరుగా అమ్ముడుపోయి ఉన్నారు, ఏ తీరుగా కొనబడి ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు, వారి యొక్క ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి మనస్తత్వాన్ని, ఆలోచనలు నేను పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సోదరులారా, ఆనాటి ప్రజలు ఆ నాయకులకు అనుగుణముగా, అధికారులకు అనుగుణముగా వారి యొక్క మాటలను మార్చుకున్నారు, వారి ఆలోచనలు మార్చుకున్నారు. వారు చూచిన విధానం వేరుగా ఉంది, వారి యొక్క మనస్తత్వం వేరుగా ఉంది, వారి జ్ఞానం వేరుగా ఉంది. ఈలోక సంబంధముగా చూశారు తప్ప పరలోక రారాజుగా చూడలేదు, శాంతికరుడైన రారాజుగా చూడలేదు, పాపము నుండి శాపము నుండి విడిపించే విమోచకుడిగా, రక్షకుడిగా ఆయన చూడలేదు. అందుకే రొట్టెల కోసం పరిగెత్తాయి, రాళ్ళుగా మార్చారు. హోసానా అని పలికినటువంటి, స్తుతిగాల చేసినటువంటి ఆ స్వరాలే మళ్ళా సిలువ వేయండి అని పలికినారు. ప్రియమైన సోదరి సోదరులారా, మరి చెరసాల అధికారి ఆ స్వరాన్ని ఆనందముతో, సంతోషముతో వారు స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, మహిమపరుస్తుండగా, ఆరాధిస్తుండగా చెరసాల మధ్య సంతోషగాన ఆలాపన చేస్తున్నటువంటి ఈ పౌలు శిలాసులను చూసి చెరసాల అధికారి ఏం చేశాడు? అపోస్తలుల కార్య 16:34 వారిని తన ఇంటిలోనికి తీసుకుని పోయి వారికి భోజనం పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతని కుటుంబమంతా కూడా కుటుంబ సమేతముగా అతడును అతని కుటుంబంతయు సంతోషభరితుడయ్యను. పొందుకున్న ఆనందం బట్టి, పొందుకున్న రక్షణ బట్టి, పొందుకున్న విమోచనను బట్టి ఉత్తమమైన దాన్ని తెలుసుకున్నాడు, సమ్మతమైన దాన్ని తెలుసుకున్నాడు, సంపూర్ణమైన దాన్ని తెలుసుకున్నాడు, తీసివేయబడిన దాన్ని తెలుసుకున్నాడు, ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాడు. అతడును అతని కుటుంబమును సంతోషభరితులయ్యారు, విశ్వసించి ఉన్నారు, ముఖ్యమైన దాన్ని తెలుసుకున్నాడు. ఇదే జీవితం అంటే, రక్షణ ఇదే, దేవుడు ఇదే, ఇదిగో జీవితం, ఇదిగో పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, ముఖ్యమైనది, విలువైనది, అవసరమైనది అన్నటువంటి దాన్ని తెలుసుకున్నాడు ఆ చెరసాల అధికారి. ప్రియమైన సోదరి సోదరా, ఈ పాటల వారములో నీవు ధ్యానిస్తూ ఉండగా నీవేం తెలుసుకోబోతున్నావు? నీవేం తెలుసుకున్నావు? ఆనాటి ప్రజలు మనుషులకు అనుగుణముగా, కాలానుగుణముగా, వారి అవసరాలకు అనుగుణముగా వారు మాట్లాడి ఉన్నారు, అది వారు తెలుసుకొని ఉన్నారు. మరి నీవే విధంగా తెలుసుకొని ఉన్నావు? నువ్వు తెలుసుకున్న దాన్ని, నువ్వు వర్షించిన దాన్ని, నువ్వు కనుగొన్న దాన్ని నువ్వు నీ జీవితంలో పదిలపరుచుకుంటున్నావా? నీ దేవుడైన ప్రభువును రక్షకుడిగా, విముక్తి ప్రదాతగా, శాంతి ప్రదాతగా, రక్షణ ప్రదాతగా, ముక్తి ప్రదాతగా నీవు నీ హృదయంలోకి స్వీకరిస్తున్నావా? శాంతికరుడైన రారాజు, హృదయాలే రారాజా, ఓ ఇమ్మానుయేలుడా, ఇదిగో నేను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోనికి రమ్ము, నా హృదయంలో నివాసముండుము, నా హృదయంలో నివాసముండును, శాంతికర్త అయిన, సమాధానకర్త అయిన ప్రభువా నాలో నివసించుము, నన్ను నడిపించుము అని నువ్వు పిలవబోతున్నావా? నీవు ఏ విధముగా ఆ రారాజును ఏ విధముగా నీవు ఆహ్వానించబోతున్నావు?
ఏ ఆహ్వానం పలుకుతున్నావు? వారందరూ గుడ్డలు పరిచి ఉన్నారు, జేజేలు మట్టలు పట్టుకొని ఖర్చుల మట్టలు పలుకొని ప్రభు ఆహ్వానించి ఉన్నారు. మరి నువ్వే విధంగా ఆహ్వానించున్నావు? ప్రభు నిన్ను బట్టలు పరమంటలేదు, చేతిలో బట్టలు పట్టుకోమంటలేదు. విరిగి నలిగిన హృదయముతో నన్ను ఆహ్వానించుంటున్నాడు. పగిలిన హృదయముతో, గుండె చెదిరిన వారి చేరువలో ఉంటానంటున్నాడు. మాంస హృదయాలను ఆయన చేరదీస్తానంటున్నాడు. పగిలిన హృదయములో ఆయన నివసిస్తానంటున్నాడు. కనుక నీ దేవునికి నువ్వు ఏ హృదయాన్ని ఇవ్వబోతున్నావు, ఏ నివాసాన్ని ఇవ్వబోతున్నావు, ఏ ఆహ్వానం పలకబోతున్నావో ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుదాము. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు పరలోకపు రారాజువై ఉండి కూడా అహమును విడిచి ఒక గాడిద పిల్లపై వినయముతో ప్రవేశించి మాకు దీనత్వాన్ని నేర్పించింది. మీరు పరలోక రారాజు మాత్రమే కాదు, మా ఆత్మలకు, మా జీవితాలకు కూడా రారాజు అని మేము ఒప్పుకుంటున్నాం. నీవు చూపిన వినయము, విధేయత మాలో కూడా ఉండినట్లు మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మేము బ్రతిమాలుకొనుచు ప్రార్థించుచున్నాం. మాలో నా హాని విడిచి నీ మార్గము నడిచే కృపను మాకు దయచేయి. మా పెదవులతోనే కాకుండా మా జీవితాల ద్వారా నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ పరిశుద్ధ వారమంతా, ఈ పాటల వారమంతా నీ శ్రమలను, నీ త్యాగాన్ని ధ్యానిస్తూ నీకు దగ్గరయ్యే శక్తిని మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ జీవితాలను బలపరిచినలా ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.